హై వ్యూవర్స్, సరిపోదా శనివారం ఇది నానిది రేపు 29వ తారీఖు రిలీజ్ కాబోతోంది. అయితే ఈ నాని సినిమా ఎంత బాగున్నా సరే దాన్ని డివైడ్ టాక్ తీసుకురావాలా, ఫ్లాప్ టాక్ తీసుకురావాలా, సినిమా పోయిందని చెప్పాలా, కలెక్షన్స్ రాకుండా చేయాలా. ఇది వైసీపీ వాళ్ళు పెట్టుకున్న లేటెస్ట్ టార్గెట్ అని తెలుస్తుంది. వాళ్ళు ఓడిపోయారు కదా, ఇంకా చెలరేగిపోతున్నారు అనమాట. వాళ్ళున్న ఆ విషయాన్ని అసలు దాచుకోలేకపోతే చిమ్మేస్తున్నారు ఎట్ట పెడితే అట్లా. గతంలో జగన్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, జగన్ పాలన బాగలేదని చెప్పిన వాళ్ళు ఎవర్రని చూస్తున్నారు. వీళ్ళే కదా కారణం జగన్ ఓడిపోయడానికి. ఆ రైట్ వీళ్ళని వదలొద్దురా, అసలు ఘోరం అండి. రేపు సరిపోదా సినిమా రిలీజ్ అవ్వగానే బెనిఫిట్ షో బాడిని, మార్నింగ్ షో బాడిని నానైతే చాలా తెలివిగా ప్రీమియర్ షోలు వద్దనుకున్నాడు. మొన్న మిస్టర్ బచ్చన్ వచ్చేసి ప్రీమియర్ షోల వల్ల దెబ్బ కొట్టేసింది. ప్రీమియర్ షోలు నైట్ చూసేసి ఏం చెప్పారు, సినిమా బాలద్రా బాబు అన్నారు. దాంతో ఆ రోజు తర్వాత రోజు రిలీజ్ కదా, టికెట్లు కూడా బుక్ కావాలి అనుకునే వేళ తెగల. సో ప్రీమియర్లో పడకుండా అదే రోజు సినిమా రోజు రిలీజ్ అయిన రోజే షోలు కనుక పడితే అప్పుడు గట్టిగా టికెట్లు బుక్ అవుతాయి. సో ఇప్పుడు ఈ నాని వచ్చేసి తెలివిగా ప్రీమియర్ షోలు వద్దనుకున్నాడు. అండ్ సినిమా వన్స్ రిలీజ్ అయిన తర్వాత సూపర్గా ఉండిద్దని అతనైతే ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఆమె హీరోయిన్ ప్రియాంక కానీ, ఇతను ప్రియా మోహన ఆమె కానీ, ఇతను నాని, ఇది రెండో సినిమా. సో ఇప్పుడేంటి, సినిమాలో ఎస్జే సూర్య అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ఈ సినిమాలో వచ్చేసి నాని వచ్చేసి ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమయంలో చెప్పుకుంటున్నారు. చాలా డిఫరెంట్ వేలో ఉందంట. అందుకని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. దసరా 100 కోట్ల పైగా గ్రాస్ అది. అండ్ తర్వాత హాయ్ నాన్న 80 కోట్లు దగ్గర ఇది కూడా కొట్టింది. ఇప్పుడు వచ్చేసి ఇది. సో హ్యాట్రిక్ రెడీగా ఉన్నాడు. సినిమా ఎట్టి మీద సూపర్ డూపర్ హిట్ అన్న వేళ అతను ఉన్నాడు కాన్ఫిడెంట్గా. బట్ వైసీపీలు కాసు కూర్చున్నారు, ఎట్టి పట్ల ఫ్లాప్ చేపించాలి దీన్ని. సినిమా హిట్ ఉన్నా కానీ మనం అయితే డివైడ్ టాక్ తెద్దాం, సినిమాకి వెళ్ళకుండా చూద్దాం, ఓటీటీ వస్తే చూసుకుంటారు అన్న వేళ దాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి బోల్డ్గా రెడీగా ఉన్నాడు. అందుకే అనేది ఆ వైసీపీ అంటేనే నాకు కంపరం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చాలా వైలెంట్గా అండ్ మోర్ మనుషులైన వీళ్ళని ఫీలింగ్ వచ్చింది అనమాట. రేపు సరిపోదా శనివారం సినిమా సంబంధించి అలా అక్కడ డిబేట్ టాక్లు వస్తే మీరు ఒకవేళ ఫస్ట్ డే రోజు అంటే వెళ్ళిపోండి, సెకండ్ డే కూడా అనుకున్నప్పుడు వాళ్ళకుండా అన్ని రివ్యూలు చెక్ చేసుకోండి. అప్పుడు దాని ప్రకారం వెళ్ళాడవుతే డిసైడ్ అవ్వండి. అంతే తప్ప ఈ వైసీపీకి సంబంధించి కొన్ని ఛానల్స్ ఉంటాయి వాళ్ళు, కొన్ని పేపర్స్ ఉంటాయి వాళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు రకరకాలు ఉంటాయి. ఇవన్నీ వైరల్ చేసిపోతూ ఉంటారన్నమాట. ఈవెన్ సినిమాని వైరల్ చేయడం కూడా రెడీగా ఉండనట్టు తెలుస్తుంది. మరి ఆ బ్యాచ్ ఎవరు ఏందో కథ. నాని పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వడం కానీ, సినిమా టికెట్లకు సంబంధించి జగన్ రెడ్డి అడ్డదిడ్డంగా రేట్లు తగ్గించినప్పుడు ఏంది ఇది అని చెప్పేసి గట్టిగా క్వశ్చన్ చేయడం కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకోవటం కానీ, అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తే పరిపాలన ఇవ్వడని అంటాడా, అసలు జగన్ ముఖ్యమంత్రినా అన్నట్టుగానే నాని స్టేట్మెంట్స్ ఉండేవి అప్పట్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మన సాయిధరం తేజ్ అన్నట్టు ఏపీని సేఫ్ హ్యాండ్స్ అన్నట్టు నాని వచ్చేసి ఇంకా హ్యాపీగా తన పని చేసుకుంటా పోతున్నాడు. సో ఇటువంటి మూమెంట్లో మేముగా నిన్నుగా నీ పని మేము చేసుకునేమో, నిన్ను వెనక లాగుతాం అని చెప్పేసి ఈ వైసీపీ బ్యాచ్ రెడీ అవుతున్నట్టు. పేటీఎం బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా నిజంగా అండి. ఈ వేణుస్వామి బ్యాచ్ ఉన్నారే వీళ్ళంతా కూడా ఇంకా అదే బ్యాచ్. డబ్బులు ఇస్తే చాలు ఇంకెలాగని చెప్పేద్దాం అన్నట్టు. ఏ మనుషులు ఏంటో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఆ బ్యాచ్ అనుకున్నట్టయితే ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి, మీరు చేసిన కరెక్టా రాంగా. అండ్ అవతల ప్లేస్లో మీ ఇంట్లో 2 ఉంటే వారి పట్ల ఎలాగే ఉంటారో మీరు కింద కామెంట్లో తెలియచేయండి.